ఎద్దేడ్చిన ఉసం రైతేడ్చిన రాజ్యం బాగుపడాయి అంటారు. ఇప్పుడు మన తెలంగాణలో గట్లే అవుతున్నది. ఎద్దేడుస్తూనే ఉన్నది, రైతు రందిల్నే ఉన్నాడు. అసలు 2 ఏళ్ల కిందటి దాకా మన రైతు బతుకు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా? కేసీఆర్ సారు పాలనలా రైతు బంధు పైసలు యాలడికి పడేటి, మరి ఇప్పుడు పడతానయ్యా? ఎన్ని మాటలు ఎగ్గొట్టిరు మీకు కూడా ఎరికే కదా. మరి రైతు బంధు పైసలు ఎటు పోతున్నాయి, ఏమైతున్నాయి? రేవంత్ సార్కు రైతులంటే ఎందుకు అంత కచ్చా ఆడుచుకున్నారు రారి. ఇప్పుడు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ పోదాం. అసెంబ్లీ ఎలక్షన్ల ముందు రేవంత్ సార్ వారు మన రైతుల మీద ఒలుకోబోసిన ప్రేమను యాద్ తెచ్చుకుందాం. ఇందిరమ్మ రైతు భరోసా పథకం భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు 15,000, భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఏడాది 12,000. స్పష్టంగా ఏ మాత్రం శశపిశలు లేకుండా, అనుమానం లేకుండా, పదాలు అటు ఇటు కాకుండా పేర్చి కూర్చి ప్రజలకు స్పష్టంగా చెప్పినము. కౌలు రైతు చట్టం తెచ్చినప్పుడు నమోదు చేయించుకునేది 15 లక్షల మంది. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చినా కూడా మళ్ళీ నమోదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి చట్టబద్ధత కాంగ్రెస్ పార్టీ చేసింది. సో వాళ్ళందరినీ తీసుకొని ఒక 60 లక్షలు రైతులు ఉన్నారు అనుకుంటే, ఒక 15 లక్షల వీళ్ళు ఉన్నారు అనుకుంటే 75 లక్షల మంది అవుతారా, 80 లక్షల మంది అవుతారా, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఎలాంటి అనుమానం లేదు. భూ యజమానికి 15,000 వస్తుంది ఎకరాకు, కౌలు రైతుకు కూడా 15,000 వస్తుంది. రైతులకు 15,000, కౌలు రైతులకు 12,000 యాళ్లకు ఇస్తా అన్నాడు కదా. మరి ఇప్పుడు యాసంగి పనులు నడుతానే, మరి ఎంతమందికి రైతు బంధు పైసలు వచ్చినాయి వల్ల మీరే చెప్పురి, పడ్డాయా అకౌంట్లల్లా? అసలు రైతు బంధు అంటేనే పంట పెట్టుబడి సాయం. పంట వేసేటప్పుడు సాయం చేయకుంటే ఇంకెందుకు? ఇట్లా ఒక్కసారి అని కాదు, ప్రతిసారి గీదే. కేసీఆర్ సార్ ఇచ్చిన దానికంటే ఎక్కువ పైసలు ఇస్తామని అందరినీ ఆశ పెట్టిండు రేవంత్ సారు. గద్దెకెక్కినాక ఏమే అసలుకే మోసం అయిపోయా. కేసీఆర్ సార్ ఇచ్చినన్ని ఇత్తలేడు. చేయి పార్టీలు ఇత్తా అన్నాయి, ఎగ్గొట్టిండు. చేయి పార్టీ అధికారంలోకి వచ్చినాక మొత్తం 5 సీజన్లు వచ్చినాయి. ఒక్కటంటే ఒక్క పారన్న కరెక్ట్ రైతు బంధు పైసలు ఇచ్చిరా? అందరికిచ్చిరా? పోయినేడాది వానాకాలంలో రైతు బంధు పైసలు ఎగ్గొట్టిరు. ఇక ఆ పైసలు ఎటువా? వేసినోళ్ళకేమో కోతలు అట్టింగులు. ఇక ఈసారేమో సంక్రాంతికి రైతు బంధు పైసలు ఎత్తామని చెప్పిరు. సంక్రాంతి పోయింది, మన రేవంత్ సారు దావోస్కు పోయిండు. మళ్ళా ఫిబ్రవరిలో వస్తాడు. ఇంకో దిక్కు యాసంగి సగం సీజన్ అయిపోయా అంటే ఈ తాప కూడా యాళ్లకు రైతుల చేతికి పైసలు రానట్టే కదా. ఎన్నడిస్తారో తెలియదు. అసలు ఇద్దరో లేదో చెప్పేది కుదివారం లేకుండా అయింది. ఇక సారు ఫిబ్రవరిలో మన కాడ దిగినాక మున్సిపాలిటీ ఎలక్షన్ల కూడొత్తాంది. అరే రైతు బంధు పైసలు ఇద్దాం అనుకున్నా గానీ మా ఆయన ఎలక్షన్ కూడా వచ్చాయని మత్మనిపించే ముచ్చట్ల రెడీగా పెట్టుకున్నాడు కావచ్చు. ఇక పోయిన అసెంబ్లీల ఎలక్షన్లకు ముందే కేసీఆర్ సార్ రైతు బంధు కోసమని 7,000 కోట్లు రెడీగా పెట్టిండు. ఎలక్షన్లు అయిపోయినాయి, చేయి పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి ఆ పైసలు రైతులకు ఇవ్వాలనా అద్దా? కేసీఆర్ సార్ పెట్టిన 7,000 కోట్ల రూపాయలు రైతు బంధు పైసలు కాంట్రాక్టర్లకు వంచి సర్కార్లో ఉన్న పెద్ద మనుషులే కమిషన్లు తీసుకున్నారని చెప్పుకున్నారు కదా. అప్పుడు నడిమిట్లో ఒకసారి ఏమో ఇచ్చినట్టు ఇచ్చిరు రైతు బంధు. ఇక అటెంక హరిగోస్ అంటే హరిగోస ఉచ్చుకున్నారు. ఓదికు రుణమాఫీ గానే గాలే, పొలం పనులు ఇడిచిపెట్టి రైతులు బ్యాంకుల ఆఫీసుల చుట్టూ చెక్కర్లు వచ్చే పరిస్థితి. ఇక కాంసగం పెట్టుబడి సాయమన్నా ఆసరైతుంది అనుకుంటే ఇది కూడా మోసం అయిపోయా. కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే యాళ్లకు రైతు బంధు పడేది, యూరియా బత్తాలు వచ్చేటి, బీమా పైసలు పడేటి. ఇప్పుడేమో రేవంత్ సార్ అంతా ఆగమాగం చేసి పడేసే అని గరమైతురు రైతులు.